ఒక లైక్ ఎంబీఏ చేసి ఓ మార్కెటింగ్ జాబ్ చేసి ఓ లైఫ్లో సెటిల్ అవ్వడం ఒకవైపు పెట్టుకుంటే, ఇలా మీకు నచ్చిన కెరియర్ని చూస్ చేసుకొని ఇలా అప్పుడప్పుడు పాటలు పాడుతూ సింగింగ్లో ఉండడం, ఒకసారి ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నారా ఏది బెస్ట్ నేను ఇటు వెళ్తున్నాను సింగింగ్ వైపు, ఇలా కాకుండా ఒక ఎంబీఏ చేసి ఓ జాబ్ చేసి ఓ మార్కెటింగ్ చేసి ఓ ఫామ్కి హెడ్గా ఉండి అది బెస్ట్ ఇది బెస్టా అని ఎప్పుడైనా అట్లా అనుకున్నాను? అంటే కొన్ని టైమ్స్ వస్తాయి కదా, ఇప్పుడు మనీ లేకపోవడము అలా కొంచెం మనీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పు చేస్తున్నానా, అంటే ఎప్పటికీ ఇలానే ఒకరి కోసం ఒకరు ఛాన్స్ ఇస్తారని వెయిట్ చేయడం అయినా ఏంటి అని ఆలోచిస్తుంటా. బట్ ఏదైనా అప్డేట్ వస్తుంది మనకు రిలీజ్ అయిన సాంగ్, అది వింటుంటే అసలు అన్ని ప్రపంచం మొత్తం మర్చిపోవాలి. అది చాలా తక్కువ మంది కదా అవకాశం, జాబ్ చేస్తారు ఎవరైనా జాబ్ చేస్తారు, సింగర్ అంటే తక్కువ మందికి ఉంటుంది. ఇలాంటి ఒక అవకాశం రావడమే చాలా రేర్. సో నేను ఏదైనా పాట రిలీజ్ అయితే రిలీజ్ అయిన దానివల్ల జనాల అప్రోచ్, ఆ హ్యాపీనెస్ని ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తుంటా. సో ఆ హ్యాపీనెస్లో అన్నీ మర్చిపోతుంటా నాకున్న ప్రాబ్లమ్స్. నాకు గుర్తుకొచ్చింది అంటే వేరే జాబ్ చేయాలి అని నాకు గుర్తుకొచ్చింది ఒకటే, మనీ అంటే ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది దాని మీద తప్పితే నాకు ఇంకా వేరే విషయంలో నాకు సింగింగ్ను వదిలిపెట్టే ఛాన్సే లేదు. అంటే ఇప్పుడు సింగర్గా చాలా మంది ఉన్నారు, ఈ కాంపిటీషన్లో తట్టుకుంటూ ముందుకు రావడం అనేది ఒక మెయిన్ స్టెప్. ఇంతమంది సింగర్లో మనకంటే ఒక స్పెషల్ ఇమేజ్, ఒక క్రేజ్ సంపాదించుకోవడం. దాంతోపాటు నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుంది, సింగింగ్. ఆ తర్వాత కొంతమంది మ్యూజిక్ డైరెక్షన్ వైపు వెళ్తున్నారు, కొంతమంది ఆర్టిస్టులు కూడా అవుతున్నారు సింగర్స్ చాలామంది. మీరు అలా ఏమైనా ఆలోచించారా? నాకు అలా ఆలోచన ఏం లేదు. జస్ట్ నేను ఇప్పుడు 26 years అంతే. ఇంకా చాలా సంవత్సరాలు నేను కష్టపడితే, నేను బాగా పాడితే, నేను దేవుడి దయ వల్ల నేను చాలా సస్టైన్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఇది ఫస్ట్ ఇందులోనే బాగా సక్సెస్ అవుదాం, ఇంకా నెక్స్ట్ వేరే స్టెప్ పెట్టుకోలే నేను. నాకు ఆలోచన కూడా రాలేదు. ఇంకా సింగింగ్లోనే అబ్బా హైమత్ అని ఈ టైంలో హైమత్ అని ఒక అబ్బాయి ఉండే, ఇలా పాడేవాడు, ఇంతో ఆ పేరు కోసమే వెయిట్ చేస్తున్నాను. కానీ ఈ సింగింగ్ కాకపోతే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సింగింగ్ మనం అయిపోయిన తర్వాత సింగింగ్ తర్వాత ఇంకేంటి అనేది నేను ఇంకా ఇప్పుడు ఆలోచన నాకు రాలేదు. ఎందుకో మరి నాకు ఇంతవరకు అయితే రాలేదు. ఓకే, సో చాలా మాట్లాడేసుకున్నాం. జేవి గారు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో మీరు పాడాను అన్నారు. ఇంకా జేవి గారు ప్రతి సినిమా ఒక మ్యూజికల్ హిట్. సో జేవి గారు మ్యూజిక్లో పాడిన పాటలో ఇంకొక పాట లవర్స్ కూడా పాడారా? లవర్స్లో పాడాను. లవర్స్లో ఎంతో తెలియని దూరం అనే ఆ సాంగ్ బాగా రీచ్ అయింది జనాలకి. అయితే ఇప్పుడు ఆ సాంగ్ వినబోతున్నాం మనం అనమాట. ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగేదారుల్లోన, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా, నిన్న మొన్న కలిగిన కోపాలే వీళ్లకు తెలిసిన కథ ఇంతే, రేపో మాపో పెరుగును మోహాలే, ఏమా ధీమా ప్రేమ, ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగేదారుల్లోన, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా. సూపర్. మీకు అంటే సాధారణంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అది కదా చాలా పాటలు వింటూ ఉంటారు కదా, మీ పాటలు కాకుండా అందరి పాటలు వింటారు. మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ కాలేజ్ దగ్గర నుంచి మీరు ఎక్కువ ఎస్ఏ రాజ్ కుమార్ పాటలు పాడేవారు, ఆయన కాకుండా ఇంకెవరు మ్యూజిక్ డైరెక్టర్స్? అంటే ఫేవరెట్ అని చెప్పలేము, అట్లా ఒక్కరని చెప్పలేము. అంటే ఒక్కొక్కసారి మన మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎవరికి కనెక్ట్ అవుతారో తెలియదు. బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఇళయరాజా సార్. పాటలు ఎక్కువ రెహమాన్ సార్. ఇళయరాజా గారి పాటల్లో మీరు ఎక్కువ పాడుకునే పాట? ఇళయరాజా గారి పాటల్లో ఎక్కువ చాలా ఉండొచ్చు, మేబీ సడన్గా ఇమీడియట్గా అడగగానే గుర్తొచ్చే పాట చాలా ఉన్నాయి. సడన్గా అంటే నాకే గుర్తు. జిలిబిలి పలుకులమైన అదే స్వరరాగ చాలా ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. ఓకే, ఒక ఇళయరాజా గారి మ్యూజిక్లో పాట పాడమంటే ఏ పాట పాడతారు? స్వరరాగ గంగా ప్రవాహమే. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే,
ప్రాప్తేవ సంకేతిక లికే పలికే కుహుగీతిక గాన సరసీరుహమాలిక స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే. నేను అనుకో నాకు కొంచెం సంగీత నాలెడ్జ్ తక్కువ. నేనేం చేయాలంటే కంపోజర్ చేసింది బాగా వినాలి అంటే ఇలా ఏ నోట్స్ వస్తున్నాయి, ఇలా ఎక్కడ ఏ ఫీల్ అది వస్తుంది అని బాగా వింటే కానీ నేను పాడగలుగుతాను. అదే సంగీతం పూర్తిగా వచ్చిన వాళ్ళు జస్ట్ నోటేషన్ రాసుకుంటారు, ఇది స్వరం ఇది స్వరం ఇది స్వరం. సో రాసుకున్న వాళ్ళకి ఈజీగా అయిపోతుంది, నాలాంటి వాళ్ళకి కొంచెం లేట్ అవుద్ది. సో నేను పాడగలను, వాళ్ళు పాడగలరు. అది ఏది బాగుందనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, మ్యూజిక్ కంపోజర్ డిసైడ్ చేస్తారు.